మాట్లాడదామండి. ప్రస్తుతం తిరుపతిలో సెలబ్రేషన్స్ చూద్దాం. అమరావతికి చట్టబద్ధతకి సంబంధించి కూడా తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు తిరుపతి నుంచి. రవివర్మ, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? చందు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయని నేపథ్యంలో దాదాపు కూటమి నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా గత 12 సంవత్సరాలుగా రాష్ట్రం అజ్ఞాతంలో ఉంటూ ప్రధానంగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రానికి ఇవాళ వెలుగు నింపినటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. పార్లమెంట్లో బిల్లు అయితే పాస్ అయిన నేపథ్యంలో కూటమి నాయకులు సంబరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు, తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు. వారిని అడిగారు, సార్ ఇవాళ అమరావతి బిల్ పాస్ కావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజల ఆనందం, అదేవిధంగా యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, ఎన్డీఏ కూటమి అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంతో తీసుకురావడానికి ఒక అనుభవశాలైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చరిష్మా కలిగిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు, ముగ్గురు కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రానికి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవతల రాజధాని అని మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తూ వచ్చారు. దాన్ని ఈరోజు అమరావతిని చట్టబద్ధత కల్పించారంటే కేవలం ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు చరిష్మాతోనే ఈరోజు ప్రపంచ దేశ నేత మోదీ గారి సమక్షంలో లోక్సభలో రాజ్యసభలో చట్టబద్ధత కల్పించిన అమరావతి ఈరోజు ఒక పండగ వాతావరణం, ఒక దీపావళి పండుగలా ఈరోజు జరుపుకోవడం జరిగింది. సాయంకాలం నుంచి కూడా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి తిరుపతి నియోజకవర్గంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేసి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పాదాలకు పూజలు చేసి అమరావతి చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం 7 గంటలకు దీపాలంకరణ చేసి పండుగ వాతావరణంతో జనసేన పార్టీ నాయకులంతా కూడా జరుపుకోవడం జరిగింది. కేవలం ఇది రాజధాని రైతులు, రాజధానిలో ఉన్న మహిళల పోరాట పటిమతోనే ఈ యొక్క అమరావతిని చట్టబద్ధతకు రావడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ పార్లమెంట్ నుంచి వైసీపీ వలీదోలకు దాన్ని ఎలా చూడాలి సార్? మీరు గమనించుంటారు, జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధత ఎందుకు, ఇది అవసరం లేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధత కల్పించడానికి కారణం నువ్వు. ఒక అమరావతి అని ఒక అద్భుతమైన నగరాన్ని సృష్టించాలని ఆ రోజు 2014-19 మధ్యలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి భూమి పూజ చేసిన అమరావతి నగరాన్ని నిర్మించడానికి అడ్డపడింది నువ్వు. నీలాంటి దుర్మార్గులు, దుష్టులు ఉన్నప్పుడు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని ప్రీతమ ముఖ్యమంత్రి వాళ్ళు, ప్రీతమ ఉప ముఖ్యమంత్రులు అనుకున్నారు. కాబట్టి ఈరోజు నీలాంటి దుష్టుడు, దుర్మార్గుడి నుంచి అమరావతిని కాపాడడానికి ఆ రోజు రాక్షసులు ఎట్లయితే అమరావతి దండయాత్ర చేశారో, నువ్వు దండయాత్ర చేసి అమరావతిని ఒక శ్మశానంగా మార్చి 3 ముక్కలు ఆట ఆడి ఒక రాష్ట్రానికి తల లాంటిది, ఒక క్యాపిటల్ సిటీ అనేది, మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అనేది లేకుండా చేసిన నీ దుర్మార్గం వల్లనే ఈరోజు చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది. అదే అమరావతి ప్రాజెక్టు కంటిన్యూ అయ్యి ఉంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఈ పరిస్థితి అవసరం వచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలు ఆ రోజు ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ యొక్క దుర్మార్గుడు, దుష్టుడు ఓడిపోయాడు, 11 సీట్లకు పరిమితం చేశామని. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈరోజు అంటే రాష్ట్రానికి మన శరీరానికి తల ఎల్లనో అలాగా మన క్యాపిటల్ సిటీ అంత అవసరం. అటువంటి క్యాపిటల్ సిటీని చట్టబద్ధత కల్పించడానికి కారణం నువ్వు, నీ యొక్క దుశ్చర్యలు, నీ యొక్క 3 ముక్కలాట, వీటన్నిటి వల్ల ప్రజలకు ఒక అద్భుతమైన, అందమైన, ఒక అత్యాధునికమైన, ప్రపంచమే గర్వించదగ్గ ఒక రాజధాని నిర్మించాలని సంకల్పంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లుకు సహకరించిన మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే ఎంపీలందరికీ కూడా మనస్ఫూర్తిగా
మా నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి తరఫున ప్రతి ఒక్క ఎంపీ గారికి అలాగే రాజ్యసభ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్, ముఖ్యంగా ఇవాళ అంటే పార్లమెంట్లో జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా చూస్తున్నాము. ఇవాళ వైసీపీ అయితే పార్లమెంట్ నుంచి ఉపసంహరించింది. అయితే దానికి వైసీపీ మరో ట్విస్ట్ విధించింది. అట్లే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటిని రాజధాని కలపాలని చెప్పి ప్రస్తావన పైకి తెచ్చింది. దీని ఎలా చూడాలి? వాళ్ళ గత 5 ఏళ్లలో రాజధాని గురించి ఏమీ పట్టించుకోకుండానే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులకు ఏదైతే మాట ప్రకారం నిలబడ్డాడు కాబట్టే, వాళ్ళు ఇచ్చిన మాట తప్పారు కాబట్టే, రాష్ట్రంలో రాజధాని లేకుండా చేయాలని కుట్ర పన్నారు కాబట్టే ప్రజలు వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేసి కూర్చోబెట్టారు. మాట ఇచ్చి మాట నిలుపుకున్నాడు కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలోనూ పవన్ కళ్యాణ్ గారంటే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంది. పార్లమెంటులో వాళ్ళు వెనక్కి వచ్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు. వాళ్ళు పార్లమెంటుకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 5 కోట్ల మంది ఆంధ్రుల బాధ అది. అనేక రకాలుగా వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు గడిపాం. ఇప్పుడు గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి అంత ధైర్యంగా స్వేచ్ఛను ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అమరావతి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ముందు అమరావతి అభివృద్ధికి ముందు అంటే అమరావతి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతున్న నేపథ్యంలోనే ఇవాళ పార్లమెంట్లో కూడా ఉభయ సభలో సైతం అమరావతికి బిల్లు పాస్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలను కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చందు. రైట్ రవివర్మ. రైట్, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. మన VVIT University, absolute discipline, absolute education. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. మన VVIT University, absolute discipline, absolute education. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. మన VVIT University, absolute discipline, absolute education. State-of-the-art infrastructure. Smart green campus. Globally certified labs. KL deemed to be university. మన VVIT University, absolute discipline, absolute education. పథకాలు, ప్రకటనలు, సంఘటనలు, సన్నివేశాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వాదాలు, వాదనలు, అది రాజకీయమైన ఇతర కీలక అంశమైన, అందుతున్న వార్తలేంటి, వెనకున్న నిజాలేంటి, నిప్పు కణికల్లాంటి నిజాలను నిగ్గు తేల్చి మీకందించే బర్నింగ్ ఇష్యూ. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ప్రైమ్ 9 న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించింది. ఇక ఎవరూ మార్చలేని, కదపలేని ఘనకీర్తి పొందింది అమరావతి. 3 ముక్కలాటకు కొన్నేళ్లు తలవంచిన మేరు నగర శిఖరమై మళ్లీ పార్లమెంటులో ప్రతిధ్వనించి శాశ్వతం పొందింది. ఈ సంబరాలను ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అంతర్జాతీయంగా ప్రతి తెలుగు వ్యక్తి దీపాలు వెలిగించి అమరావతికి దీపహారతి పడుతున్నారు. ఆ సంబరాలపై ప్రైమ్ 9లో మనం స్పెషల్ లైవ్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మా ప్రతినిధి రవివర్మ వద్దకు వెళ్దాం. రవివర్మ, నిజంగా 10 అంటే ఉభయ సభల్లో చూసుకున్నా కూడా వైసీపీ వాకౌట్ చేసిన పరిస్థితి. 11 పార్టీలు చర్చలో పాల్గొంటే ఒక వైసీపీ మాత్రం వాకౌట్ చేసింది. దీనికి సంబంధించి వ్యతిరేకించినట్టుగానే చూడాలి. ఆ ఎమ్మెల్యేలు 11 మంది సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు చట్టబద్ధ రాబోతుంది. సెలబ్రేషన్ చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి?
ఎస్ చందు, ఇవాళ పార్లమెంట్లో 11 పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పిదప కూడా వైసీపీ అయితే దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. మహిళలు కూడా, అంటే జనసేన పార్టీకి సంబంధించిన మహిళలు కూడా వైసీపీ తీరును పూర్తిగా ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా నాయకులు మనతో ఉన్నారు. అంటే ఇవాళ వైసీపీ తీరుని ఎలా చూడాలి? చట్టసభల్లో వైసీపీ వ్యతిరేకించింది, దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉంటే ఒక వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తాం. దీన్ని ఎలా చూడాలి? ప్రజలు సంతోషంగా ఉంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి సంతోషించింది లేదు, ఆ పార్టీ నాయకులు సంతోషించింది లేదు. 3 ముక్కలతో 3 రాజధానుల పేరుతో ఎలా నాశనం చేశారో గత 5 ఏళ్ళు ప్రజలు చూశారు. ఉద్యోగాలు అంటే ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు, స్విగ్గీ జొమాటో ఉద్యోగాలుగా చూపించిన గత ప్రభుత్వం తీరుకి బాధగా ఏమనిపిస్తుంది వాళ్ళకి? ఇప్పుడు అభివృద్ధి జరగబోతోంది, రాజధాని నిర్మించబోతున్నాం, తద్వారా కంపెనీలు అట్రాక్ట్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే ఖచ్చితంగా కూటమి నాయకులపైన ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము న్యాయం చేస్తున్నామని ప్రజల మంచి పేరు వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కాడరికి బాధే ఉంటుంది. ఈ బాధ ఇలాగే కంటిన్యూ చేయండి ఇంకొక 50 ఏళ్ళైనా. తీర్పు మాత్రం మారదు, ప్రజలు మారరు. ప్రజలు కూటమి పైన ఉన్నారు, మా మీద నమ్మకం నేను నిలబెట్టుకున్నాము. ఖచ్చితంగా రాజధాని అమరావతిగా ముందుకు సాగుతుంది, అభివృద్ధి సాగుతుంది. ఇక్కడ ద్వారానే విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అంటే ఎప్పుడూ లేని విధంగా ఒక రాజధాని కోసం మహిళలు దాదాపు 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా బాధే కదండి. ఒక మహిళల పైన వాటర్ పైప్స్తో కొట్టి వాళ్ళ చీరలు ఇదైపోతున్నా, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడి మానసిక క్షోభకు గురి చేసి అమరావతి రైతుల ఉద్యమాన్ని సన్నగిల్లేలాగా చేయాలని చూశారు. ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళని ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. ఆ రావణ కష్టం మీరైతే చేశారో దానికి తీర్పే ఈరోజు మహిళలందరూ ఏకదాటిపైన కూటమికి మేము మద్దతు తెలిపాం. ఖచ్చితంగా అమరావతి మా రాజధాని, రాష్ట్ర అభివృద్ధి జరిగి తీరుతుంది. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఒక చర్చకి లేవదెత్తింది. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి అంశాలను ఏర్పాటు చేస్తూ రాజధాని చేస్తే బాగుంటుందని ఒక చర్చ లేవనెత్తింది. దీన్ని ఎలా చూడాలి సార్? జగన్కు మతిస్థిమితం తప్పిందని ఆల్రెడీ చెప్పాను ఇందాక నేను. మావి గన్, జగన్ మావి గన్ అంటే అక్కడ కూడా చూడు పేరు. అంటే అమరావతి పేరు ఎంత అద్భుతంగా అందంగా ఉంది. మావి గన్ అని ఆయన పేరు వచ్చేట్టు పెట్టుకోడు. జగన్ గన్ ఇదే, కానీ బుల్లెట్ మాది. ఈరోజు దింపాం. ఎలాగైతే ఆ రోజు నరకాసుర వధ అయిన తర్వాత దీపావళి ప్రజలందరూ చేసుకున్నారో, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్విస్తూ, ఆనందిస్తూ దీపావళి జరిపారు. మేము ఇక్కడ తిరుపతి మా ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కూడా ఈరోజు దీపావళి మన వీర మహిళలతో, నాయకులందరితో కూడా దీపావళి పండుగ జరిపాము. ప్రజలందరూ హర్షిస్తున్నారు. జగన్ గన్ అయితే మేము బుల్లెట్ దింపాము, అంతే. సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ అంటే రాష్ట్రంలో వ్యాప్తంగా ఆనందోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు పార్లమెంట్ నుంచి ఉపసంహరించడం, ఈ పరిణామాలన్నీ మళ్ళీ చర్చకు లేవనెత్తడం, ఈ అంశాలని ఎలా చూడాలి సార్? ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, అంటే ప్రజలు ఒక ఆందోళన కలిగించే అంశమా, ఎట్లా చూడాలి సార్? ఈరోజు చూసాం మనం, నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఆయనకే అర్థం కావడం లేదు. ఈరోజు కూడా టీవీలో చూసాము. ఇందాక సోదరులు జనసేన పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు చెప్పడం జరిగింది. మావిగన్ అనేది ఒక జగన్ కాక ఆలోచన విధానమే. అది ప్రజలు హర్షించరు, ప్రజలు గుర్తించారు. 11 సీట్లకే పరిమితం చేశారు. రాబోయే ఎన్నికల్లో 11 సీట్లు కాదు కదా, అసలు సింగిల్ డిజిట్ వస్తుంది ఖచ్చితంగా. జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అడ్రస్ అనేది ఏర్పడింది అనేది ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. ఒక దీపావళి సంబరాలతో టపాకాయలు అంటించి, దీపాలు వెలిగించి, ప్రతి కుటుంబంలో కూడా దీపం అంటించి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రధాని మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున మేమందరం కూడా ఎన్డీఏ కూటమి తిరుపతి నియోజకవర్గ నాయకులు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమరావతి రాజధాని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది ఎప్పటికీ లోక్సభలో, రాజ్యసభలో తీర్మానమైంది కాబట్టి జగన్ మాటలు ఎవరు నమ్మరు. రేపేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది, మేము పేరు మార్చేస్తాము అనేసి అంటున్నారు. అది అన్ని కళ, జగన్మోహన్ రెడ్డి కళ. ఇవన్నీ జరగదు. ఇది రాజముద్ర, ప్రధానమంత్రి వేసిన, దేశ ప్రజలందరూ కూడా వేసిన ముద్ర అనేసి కూడా మరొకసారి తెలియజేస్తూ, రేపు వారం లోపల
మన రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించి గెజెట్ కూడా వచ్చేస్తుంది. ఇంకా జగన్ తరము కాదు, వాళ్ళ నాన్న తరము కాదనేసి కూడా తెలియజేస్తుంది. సార్ ఇవాళ అమరావతి అంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూస్తుంటే భవిష్యత్తు ఒక ప్రణాళిక, భవిష్యత్తు అమరావతి అనేది ఒక దేవతల నిలయంగా మారే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. దీన్ని ఎలా చూడాలి? మరోవైపు ఎవరంటే జనరల్ పబ్లిక్లో ఒక రకమైన ఆందోళన కలిగించేలా జగన్ వ్యాఖ్యలు, అంటే మేము మళ్ళీ రూలింగ్కి వస్తే మేము మళ్ళీ దాని పేరు మారుస్తాము, అమరావతిని మారుస్తూ ఉంటున్నాం. దీన్ని ఎలా చూడాలి? జగన్ రాడు, మా పవన్ కళ్యాణ్ గారు రానివ్వరు. తర్వాత ఏమంటే అమరావతిని ప్రతి ఒక్కరూ అక్కడ పడినటువంటి రైతులు, మహిళలు, వాళ్ళు చేసిన త్యాగ పోరాటాలన్నీ కూడా ఈరోజు అమరావతి ఒక నిర్మాణానికి ఒక గుడి మారి చూసుకొని యావత్ భారతదేశంలోనే గర్వించదగ్గ రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుందని చెప్పి కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు మా ఆంధ్రప్రదేశ్ని రాజధాని ఇంత అద్భుతంగా చేశారు అని కాలర్ ఎగరేసుకొని చెప్పుకొని ఎవరైనా రావాలంటే కూడా ఒక్కసారి అమరావతికి వస్తే ఒక గుడికి వెళ్ళిన ఫీలింగ్ వాళ్ళకి కలిగే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో భారతదేశ పటంలో అమరావతి ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పి కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. మీరు చెప్పండి సార్, ఇవాళ అమరావతి రాజధాని అంశంలో దాదాపు వైసీపీ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా భూదందా వ్యాపారం ఎక్కువగా జరిగింది అమరావతి, దాన్ని ఎన్కాష్ చేసుకునే దానికి వాళ్ళకి చట్టబద్ధత కల్పిస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తారు. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఈరోజు నిజమైన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకేసారి మన రాజ్యసభలో, లోక్సభలో ఈ బిల్లు ఒక అడుగు ముందుకు వేసిన కారణంగా ఈరోజు దీపావళిని, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఒకే విధంగా జరుపుకునేలా మన చంద్రబాబు నాయుడు గారు పిలుపునియడం, పవన్ కళ్యాణ్ పిలుపునియడము, ఈరోజు అన్ని ఇళ్లల్లో దీపావళి పండుగను జరుపుకోవాల్సిందిగా పిలుపునియడం ఎంతో శుభసూచకము. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి చోట్ల వాళ్ళు 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఎక్కడ కానీ ఫస్ట్ నుంచి వాళ్ళ ప్రభుత్వం అంతకుముందు ఏర్పడినప్పటి నుంచి కూడా 3 రాజధానులు, 3 ముక్కలు, వీళ్ళు మూడు ముక్కలు ఆటలాడుతూ రాష్ట్రాన్ని కూడా 3 ముక్కలు విచ్ఛిన్నం చేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా దుస్సాహసం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఏది చేసినా కానీ వారు ప్రభుత్వం మీద ఏదో ఒక నిపంతో ఏదో ఒకటికి తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి వాళ్ళు అంతమయ్యే చర్యలు తప్ప ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వచ్చింది ఏం లేదు. ఇంకా అభివృద్ధి దిశగా మేమంతా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు అంటే కూటమి ప్రభుత్వం సంబరాలు చేస్తూ ఉంది. అయితే వైసీపీ మాత్రం రకరకాల ఈవెంట్లు ట్విస్టులు చేస్తూ వస్తుంది. మేము అధికారులకు వస్తే మళ్ళీ రాజధాని మారుస్తామని చెప్పి భావన వ్యక్తం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కూటమి నాయకులు భూదందా కోసం, అంటే ముఖ్యమంత్రి గారు భూదందా వ్యాపారం చేసి దాన్ని కప్పుచ్చుకునేందుకు చట్టబద్ధత కల్పించారని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని ఎలా చూడాలి? అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారండి, పగటి కళలు కాదు. జగన్మోహన్ రెడ్డి పగటి కళలో తేలిపోతున్నాడు, ఊగిసలాడుతున్నాడు. ఆయనకి ఎంతసేపు మన రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, ప్రజలందరూ కూడా రాజధాని లేని రాష్ట్రంలో ఉండాలి, గుడ్డి దీపాల మీద ఉండాలి, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాలి అనే భావనలో ఈ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కక్షపూర్వకంగా, ప్రజలంటే అతనికి విలువ లేదు, సంక్షేమ పథకాలంటే విలువ లేదు, ప్రజా సంక్షేమం అంటే విలువ లేదు, ఎంతసేపు కక్షపూరితమైన వ్యవహారం. ఇప్పుడేదో మూవా గన్ అంటాడు, ప్రతి దాంట్లో ఆయన జగన్ బుల్లెట్లు లేని గన్ అది, దీపావళి టపాసులు కూడా పేల్చుకోవడానికి పనికిరావు జగన్ అని ప్రజలు తీర్పిచ్చారు 11 సీట్లు. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని 3 రాజధానులని పక్కన పెట్టి ప్రజలు ఒక మంచి తీర్పిచ్చి ఒకే రాజధాని, రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి అని చెప్పి ఒక మంచి చక్కటి తీర్పిచ్చి అత్యధిక మెజారిటీ స్థానాలు గెలిపించిన ప్రజల మనోభావాల్ని గౌరవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా మళ్ళా ఏదైనా అవకాశం అరాకొరా ఉంటే పరిశీలించుకోవచ్చు తప్ప ఇక జీవితంలో మీరు ఈ రాష్ట్ర పరిపాలనలోకి రాలేరని ప్రజా తీర్పు శాశ్వతంగా ఇచ్చేశారు. కాబట్టి గౌరవంగా మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజల మనలు పొందాలి, మీ నాన్నగారి పేరుని మీరు నిలబెట్టుకోవాలనుకుంటే ఈ యొక్క దానికి మద్దతు పలికి ప్రజలనే ఆ రోజు మీరు మాన ప్రాణ సంఘటనలతో పెయిడ్ ఆర్టిస్టులని రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలందరూ మర్చిపోలేదు, ఇంకా గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నందుకు సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒక నాయకుడు ఏదైతే
ప్రజా సంక్షేమం, ప్రజలు ఎలా ఉండాలి అనే నాయకుడు పరిపాలనలో మేము ఉన్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పేదల నాయకుడు, వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు అమరావతి ఒక రాజధానిని ఈరోజు నిలబెట్టినందుకు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దీపావళి పండుగ జరుపుకుంటుంది. ఇవన్నీ కూడా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేదు. మా బిడ్డలు చదువుకుపోవాలంటే ఏది మీ రాజధాని అంటే రాయలేని పరిస్థితి. ఒకటి కాదు చెప్పాలంటే సదాలక్ష. ఎప్పుడు కూడా కక్షపూరితం వ్యవహరించే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలకి వారి పార్టీ వాళ్ళే వారు చీ అంటున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు, ఈ రాజధాని స్వాగతిస్తున్నారు. ఈ బిల్లుని వారు ఏ విధంగా చేయాలన్నా కూడా వారు మళ్ళీ మేము అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత, మీరు ఇప్పుడు 11 సీట్లు వస్తేనే అసెంబ్లీలోకి రాలేదు, మళ్ళీ మీరు ఇంకెప్పుడు వచ్చేది అసెంబ్లీలోకి? మీ పులివెందుల్లోనే మొన్న ఎలక్షన్లో అటర్ ఫ్లాప్ అయిపోయారు. మీరు భ్రమలో ఉన్నారు, కలగంటున్నారు. పగటి కలలు కనకండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వాస్తవాల్లోకి రావాలి. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అమరావతి, జై జనసేన. ఇది ప్రధానంగా తిరుపతి వాసులందరూ కూడా తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వ విధానాలకు ఏకీభవిస్తూ దీపావళి సంబరాలు అంటే ఇంటింటా దీపావళి కాంతులు నింపుతూ ఆంధ్రుల యొక్క ఆనందోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో అమరావతి అనేది దేవతల రాజధానిగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడే రాజధాని అవుతుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.